ఎవరిని పిలుద్దామప్పా? ఎవరిని పిలుద్దాం? ఏసయ్యని గెస్ట్ గా పిలుద్దాం మనం. ఇప్పుడు ఏసయ్యని ప్రే చేసి అడుగుదాం. ఏసయ్య ఈసారి క్రిస్మస్ కి మీరు మా ఇంటికి గెస్ట్ గా రావాలి ఏసయ్య. వస్తాను కుమారి. వస్తే ఏంజల్ షాల్వి ఇక్కడ రండి. ఎక్కడున్నారు గారు? ఏమందత్త గారు పిలిచారు? ఈసారి మన ఇంటికి గెస్ట్ ఎవరొస్తారో తెలుసా? తెలియదత్త గారు. చెప్పాలా? చెప్పండి అత్త గారు. చెప్పేస్తున్నా. చెప్పండి అత్తయ్య గారు. ఏసై వస్తుండు మన ఇంటికి గెస్ట్ గా. చూస్తున్నాడా? అవును. మీరు ఇప్పుడే వెళ్ళి పిండి వంటలు అన్ని చేయిపోండి. సరే అత్తగారు. ఇప్పుడు ఏసై వస్తుండంట మా ఇంటికి. ఇప్పుడు నేను ఏం చేయాలా? ఏమేం వంటలు చేయాలా? ఎట్లా చేయాలబ్బా? ఎట్లా చేయాలా? ఏంజల్ షాల్వి రండి. జాస్మిన్ అత్తయ్య గారు ఏమో అంటున్నావు. ఏ పట్టలేదా అత్తగారు? పడుగుతుంది. చేశారా అన్ని? చేసాము అత్తయ్య గారు. సరే చేయిపోండి జల్దీ. సరే అత్తయ్య గారు. అమ్మా అయ్యా, క్రిస్మస్ పండుగ వచ్చింది కదా, ముక్కుంటది అమ్మా. ఏం ముక్కలేదు, ఏం లేదు. పోవాయప్పో. పెట్టడానికి అన్నం లేకపోతే ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది. పైసలు పెట్టిపోతా. పైసలు కూడా లేవు. పో పక్కింటి పోతే గిన్నె పోతలు చూస్తున్నాయి. ఈ ఇల్లు కాదు ఫోన్. వస్తే ఏంజల్ షాల్వి ఎక్కడికి వచ్చారే? రండి. ఏమైందత్త గారు పిలిచారు? చేసిరా? చేస్తున్నామత్త గారు. కారపోయాలా? కారం ఎందుకు వేస్తాయా? నీ ముఖం మండ. షుగర్ అయిపో. సరే అత్త గారు. వాడంతా షుగర్ ఉంది. షుగర్ ఏమంటుంది మళ్ళా? మేము ఫౌండేషన్ నుంచి వచ్చినాం. ఏమన్నా బట్టలు లేకపోతే ధనం ఏమన్నా ఉంటే ఇవ్వండి. మా దగ్గర ఏం లేవు, మేము ఇయ్యం పోండి. ఇయ్యం పోండి అంటే ఇవ్వండి. ఇయ్యమండి పో. ఏందో ఈ అమ్మగారు. ఏసై వచ్చే టెన్షన్ లో నేనుంటే వీళ్ళందరూ వచ్చి నా నెత్తి తింటారు. ఏందో ఏమో వీళ్ళు.
నానా ఈరోజు తినవా ఎవరుంటే తెలియమా ఏం లేవు తినమా తినవా ఎవరుంటే ఏం లేవు ఏం లేవు పో ఏంజల్ సాల్వి రండి చేస్తారా చేస్తున్నాం అత్తగారు పిండి వంటలు అత్తగారు మురుకులు పూరీలు గారెలు స్వీట్లు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేయిపోండి సరే అత్తగారు ఇంకా రాలేదేంటి ఏసయ్య వస్తానన్నారు కదా ఇంకా రాలేదు నేను అడుగుతా ఏసయ్యకి ఏసయ్య మీరు గట్టిగా వస్తానన్నారు కదా ఏసయ్య ఇంకా రాలేదేంటి నేను ఆల్రెడీ వచ్చినాను ఒకసారి బిచ్చమన్ వేషంతో వచ్చిన ఇంకొకసారి ఏమో ఫౌండేషన్ రూపంలో వచ్చిన ఇంకొకసారి ఏమో వ్యాధి రూపంలో వచ్చిన కానీ మీరే ధర్మం చేయలేదు క్షమించండి ఏసయ్య నన్ను ఈసారి క్షమించండి మళ్ళొకసారి అట్లా చేయను ఏసయ్య సరే కుమారి